ఓకేమా. సో రికార్డ్ మనకి 15వ అధ్యాయంలో నాస్య గుహ్యం పరే విద్యు అది శ్లోకం చెప్పుకున్నాము. ఇక దూత ప్రణిధి స్టార్ట్ చేసేసి ఊరుకున్నాను. దానిలో ద్వాదశే ప్రకరణే దూత ప్రణిధి ఉద్ధృత మంత్రో దూత ప్రణిధి అమాత్య సంపదోపేతో నిసృష్టార్థ పాదగుణహీన పరిమితార్థ అర్ధగుణహీన శాసనహర. గురువుగారు చాలా అద్భుతమైన ట్రాన్స్లేషన్ ఇచ్చారు. మనం అయితే మీరు ఇక్కడ నేను ఎప్పుడు కూడా స్ట్రెస్ చేసేదా ఆ టెక్నికల్ వర్డ్స్ చూడండి. మనకి ఇతరత్ర ఎక్కడా కూడా కనబడవు. ఎక్కడన్నా డ్రామాలలో కించిత్తు మనకు ఆ ప్రయోగాలు ఎక్కడన్నా కనబడితే గొప్ప. ఏం చెప్తున్నాడు? ఉద్ధృత మంత్ర అంటే మంత్రాలోచన అయిన తర్వాత, ఉద్ధృత అంటే దాన్ని సరిగ్గా ఒక ఆ మంత్రాలోచన వ్యవస్థ అంటే ఏమిటి? ఇక్కడ మంత్రాధికార అన్నాడు చాప్టర్ పేరు. అంటే మంత్రాలోచనకు ఎవరు అర్హులు? మనం పాయింట్ వైజ్ నిజంగా ఎగ్జామ్ కనుక పెట్టుకుంటే పాయింట్ వైజ్ తీసుకున్నట్టయితే మంత్రాలోచన విధానం ఏమిటి, మంత్రాలోచన ప్రదేశం ఏమిటి, దేశకాలాదులన్నీ, మంత్రాలోచనకు అర్హులెవరు, ఆ తర్వాత మంత్రాలోచన దానిని రక్షించడం ఎలా, అది బయటపడకుండా ఎలా ఉండాలి, మన యొక్క మంత్రాలోచన ఎంత పటిష్టంగా ఉండాలి, అవతల వాళ్ళ మంత్రాలోచన ఎలా గ్రహించాలి, ఇదంతా కూడా మనకి మంత్రాలోచనలో చెప్పారు. కాబట్టి దిస్ ఇస్ ద యాక్చువల్గా చెప్పాలంటే మనకి రాజ్యాంగంలో అతి ప్రధానమైన ఘట్టము మంత్రాలోచనని. ఎందుచేతనంటే టోటల్గా కాన్ఫిడెన్షియల్ ఏదైతే రహస్య నిర్ణయాలు ఉంటాయో, రహస్య సమాలోచనలు ఉంటాయో, అవన్నీ కూడా బయటకు పొక్కకుండా ఉన్నప్పుడే రాజ్యం యొక్క రక్షణ సులభతరం అవుతుంది. లేకపోతే ఇప్పుడే మనం చూస్తున్నాం చూడండి, అంతటా కూడా ప్రతిరోజు ఇన్సిడెంట్స్, మనం కంపారిజన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిరోజు మనం చూస్తున్నట్టయితే ఎక్కడో ఒక గూఢచారి విభాగ లోపం కనబడుతుంది, రహస్య సమాచారము పాకిపోతూ ఉంది. అంటే రహస్యం అనేది లేదు, అది ఏదో చిల్లుకుండలో నీళ్లు పోసినట్టుగా చటక్కన అది జారిపోతోంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన కౌటిల్యుడు ఆ కాలంలో పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అలాంటివన్నీ పాపం చెప్పాడు. కానీ మరి ఆనాటికి ఈనాటికి నాగరికత కూడా పెరిగిపోయింది, వెర్రితల్ల వేస్తోంది, మార్గాలు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ పని మొదలు పెట్టినా, నాట్ ఓన్లీ రాజ్యాంగము, మన ఇంట్లో విషయాలైనా ఏదైనా ప్లానింగ్ ఉంటే ఎలా చూసుకోవాలి. మనకు తెలుసు పాతకాలంలో స్టెన్సిల్ కట్టర్స్ ఉండేది. అటు స్టెన్సిల్స్ తీసిన తర్వాత అదేదైనా ఉంటే దాన్ని కాపీడ్ ఆ పేపర్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా పేపర్లు లీక్ చేసేవాళ్ళు, బయట పేపర్లు ఇది వాళ్ళ జరగడం కాదు. మా చిన్నప్పుడే మేము విన్నాం. ఎందుచేతనంటే అటెండర్ను పట్టుకుంటారని. మా స్కూల్లో కూడా అటెండర్ ఉండేవాడు. అటెండర్కి వాడికి ఏదో చాయ్ డబ్బులు చాలా ఆ రోజుల్లో ఇస్తే వాడు ఏం చేస్తాడు, ఆ డస్ట్బిన్లో ఏదైతే పడేస్తారో అవి తీసుకొస్తారు. అది తీసుకుని వీళ్ళు కూడబలుకుని, వీళ్ళ తెలివిలు చాలా అమోఘమైన తెలివిలు ఉంటాయన్నమాట. అది పాజిటివ్గా కాకుండా నెగటివ్గా ఉపయోగిస్తారు. ఆ విధంగా రహస్య సమాలోచన ఎనీథింగ్ ఇట్ విల్ బి కంప్లీట్లీ రివీల్డ్ అనమాట. అందువల్ల చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఉద్ధృత మంత్రాలోచనను ఒక రకంగా సుస్థిరపరిచిన తర్వాత అయిన తర్వాత దూత ప్రణిధి. దాన్ని నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అంటే దూత ప్రణిధి. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఈ ప్రణిధి అంటే వాళ్ళని నియమించడము అని అర్థం అనమాట. దూత ప్రణిధి, ఆ తర్వాత దూతల నియామకం జరగాలి. ఆ దూతల నియామకం ఏమిటి అనేది చూడండి. ఇక్కడ అంబాసిడర్స్ అని మనం మాట్లాడుకున్నాము, విదేశాంగ రాయబారి మాట్లాడుకున్నాము. అందులో లెవెల్స్ చెప్తున్నాడు కౌటిల్యుడు. మోడర్న్ దానిలో కూడా ఉండి ఉంటాయి లెవెల్స్, కాకపోతే లెవెల్స్ ఇది అని చెప్పారు వాళ్ళు. ఎప్పుడైతే మనం ఏదైతే ప్రధాన రాయబారి ఉంటాడో ఇందులో చెప్పినటువంటి లక్షణాలు ఉన్న ఫస్ట్ కేటగిరీ, సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీ ఏవైతే ఉన్నాయో మన హైయెస్ట్, మిడిల్, లోయర్ అంటే యావరేజ్.
అలా ఉంది. ఇందులో ఈయన చెప్పాడు దేనికి దేనికి వినియోగించాలని. అది ఆల్రెడీ ఐ థింక్ నవ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అది మనకి ఇట్ ఈస్ అండర్స్టూడ్ అనమాట. అది ఎలాగో చెప్తున్నాడు. అంటే మామూలుగా మనకి దానికి ఏదైతే ఒక క్వాలిఫికేషన్స్ ఉంటాయో అవి మస్ట్. లాంగ్వేజ్ తెలిసినడు. మనం అక్కడ అమాత్య సంపదోపేత అన్నాడు. అమాత్య సంపదలు కలిగిన వాళ్ళు అక్కడ లిస్ట్ ఇచ్చారు, పెద్ద లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారము అమాత్య సంపదోపేతో నిసృష్టార్థ. ఇక్కడ అమాత్య సంపదతో కూడుకున్నవాడు. మీకు అమాత్య సంపదోపేతులు ఎలా ఎలా అపాయింట్ చేయబడినారో కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. దానిలో ఏం చేశారు, అమాత్య సంపదోపేతులందరినీ కూడా ఇంటర్వ్యూ చెయ్యాలి, ఉపధా పరీక్ష చేసిన తర్వాత మంత్రులుగా ఎవరిని నియమించాలి అవన్నీ చెప్పారు. మంత్రుల నియామకము, జడ్జిల నియామకము, ఆ తర్వాత మన బాడీ గార్డ్స్ నియామకము, అదంతా కూడా అక్కడ ఎవరెవరిని దేనికి అని ప్రత్యేక విధుల్లో ఆ స్పెషాలిటీస్ చెప్పాడు. ఆ తర్వాత మరి చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు. ఐపీఎస్లు మీరు అన్నట్టు రక్షణ విభాగాల్లో తీసుకుంటాము. ఆ రోజుల్లో రక్షక విభాగంలో కూడా అంటే మామూలుగా వీళ్ళకి జనరల్గా ఐఏఎస్ వాటికి ఎట్లయితే ప్రిలిమ్స్గా వాటి అన్నిటికి ప్రిపేర్ అవుతారో అన్నిటి నాలెడ్జ్ ఎలాగో ఉంటుంది. రక్షణ విభాగంలో ఉన్న వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎట్సెట్రా అవి స్పెషల్ ట్రైనింగ్స్ అవన్నీ ఉంటాయి. అది మీకు తెలిసిన విషయం. అందువల్ల అమాత్య సంపదోపేత అనేది ఫస్ట్ నాలెడ్జ్ బేసిస్లో ఒక టెస్ట్, దట్ ఈజ్ కంప్లీట్గా అది ఉండాలి. ఉంటే అవన్నీ ఉన్న అతన్ని నిసృష్టార్థ. ఇంకా అతన్ని గురించి ఏమి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిసృష్టార్థ, అతనికి మొత్తంగా బాధ్యత వదిలివేయాలి. అంటే అతను హీ విల్ టేక్ ద డిసిషన్ అండ్ హీ నోస్ హౌ టు డూ, ఏం చేయాలి అనేది. ఈ డజంట్ నీడ్ ఎనీ లైక్ ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటాడనమాట. అందుచేత మీకు కింద కూడా ట్రాన్స్లేషన్లో కూడా అదే రాశారు. కార్యభారం అంతా అతని మీద విడిచివేయవచ్చు. నిసృష్టార్థ, మొత్తంగా అతని పైన భారం వదిలేయడం అన్నమాట. తర్వాత పాదగుణహీన పరిమితార్థ. పాదం అంటే ఒక క్వార్టర్ గుణాలు తక్కువ ఉన్నట్టయితే, ఆ ఉన్న క్వాలిటీస్లో 1/4 గనక అంటే 3/4 ఉంటుంది. 3/4 లక్షణాలు ఉంటాయి, ఒక 1/4 వంతు కొంచెం తక్కువగా ఉంటాయి ఆ లిస్ట్ అనేది. అలాంటి వాడికి ఏం చెయ్యాలి, అతన్ని కూడా ఈ రాయబార విభాగంలో వినియోగించవచ్చు. ఎటొచ్చి పరిమితార్థ, అతని కార్యక్షేత్రం మనం ఏమంటామో కార్యక్షేత్రం లిమిటెడ్ పవర్స్తో ఉంటుంది. ఫుల్గా మామూలుగా ఏదైతే హైయెస్ట్ లెవెల్ ఉంటుందో అలా కాకుండా కొంచెము ఇది చేయండి అని కొంచెం అంత అంటే సూపర్వైజర్ అనేది ఉండాల్సి వస్తుంది. అసైన్ చేస్తారనమాట ఏం చెయ్యాలి అని. పరిమితమైన కార్యక్షేత్రం ఉంటుంది. అర్ధగుణహీన శాసనహర, అందులో సగం క్వాలిటీసే గనక ఉన్నట్టయితే, అమాత్య లక్షణాల్లో చెప్పినటువంటి వాటిల్లో సగమే ఉన్నట్టయితే శాసనహర, అతను కేవలము మనకి మెసేజ్ తీసుకుని వెళ్ళడానికి పనికొస్తాడు. అంటే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, స్వతంత్రించి నిర్ణయాలు కాకుండా ఏదైతే ఒక రాయబారం తీసుకెళ్తారో అది ఏదైతే సందేశాన్ని పంపిస్తారో శాసనహర, ఆ సందేశాన్ని తీసుకెళ్తాడు. ఆ సందేశాన్ని తీసుకెళ్లి యథాతథంగా అందించి వస్తాడు. అన్ని విధాలు ఉన్న వాళ్ళని గురించి నేను మీకు మొన్ననే చెప్పాను. ఆంజనేయ స్వామిది మనం చెప్పాము, అంగద రాయబారం ఇట్లాంటివి చదువుకున్నట్టయితే. ఇక అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే కృష్ణ రాయబారం. ఇంకా కృష్ణ రాయబారాన్ని మించినటువంటి రాయబారాలు అందులో కూడా సంజయ రాయబారం ఇత్యాదులు ఉండనే ఉన్నాయి. బట్ కృష్ణ రాయబారం అనేది మీకు తెలుసు, అంటే ఎన్ని రకాలుగా ఎంత పవర్ఫుల్గా ఆయన మేనేజ్ చేశాడు, ఎలా చెబుతూ వచ్చాడు. ముందంతా చాలా పొలైట్గా ఒక ఫ్రెండ్లీ అప్రోచ్ తోటి ఇలా 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 అన్నాడు, ఎలా వాళ్ళ దానికి రెస్పాండ్ అయ్యాడు, ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు అడిగాడు, లాస్ట్లో ఎలా అయింది. అంటే అది కేవలం యుద్ధం ముందు ఉన్నటువంటి రాయబారం. మామూలు సందేశాలు కూడా ఏవైతే ఉంటాయో, సాధారణంగా విదేశాంగంతో మనం విదేశానికి ఎందుకు పంపిస్తాము అంటే, ఏదో ఒక సమస్యలు వచ్చినప్పుడే ఆ సమస్యల పరిష్కారం కోసమే విదేశాలకు వెళుతూ ఉంటారు. సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి ఉంటారు. కొత్తగా రాజ్యంలోకి రాగానే ఒకసారి ఒక విజిట్ చేసుకుని
ఆ సంబంధాలు ఎలా ఉన్నాయి, వాళ్ళని ఎలా ఉంది, వాళ్ళు ఎలా రిసీవ్, అదంతా కూడా మీకు ముందు వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ. ఇలా ఎలా ఉండాలి అంటే సు సుప్రవిహిత యాన వాహన పురుష పరివావహ ప్రతిష్ఠేత. ఈ దూతలకు దూత లక్షణం అంటూ చెప్తూ అక్కడ ఎలా ఉంటుంది అంటే సుప్రవిహిత, చక్కగా ఏర్పాటు చేసుకొనబడిన, అంటే అన్ని కూడా వీళ్ళకి అన్ని ఇవ్వబడతాయి. అప్పుడైతే ఏమిటి, వాహనాలు, రథాలు, గుర్రాలు, ఎక్కడెక్కడ ఏవి కావాలో అవన్నీ కూడా అన్ని చక్కగా ఏర్పాటు చేయబడి ఉంటాయి. అతనికి అలాంటి హక్కు ఉంటుంది. అది అతనికి కావలసినటువంటి మంది, మార్బలము, అసిస్టెంట్స్, వాహనాలు ఇత్యాదులు. దూత అనే దానికి గూఢచారికి మీరు డిఫరెన్స్ గ్రహించుకోవాలి. దూత ఓపెన్ గానే ఉంటాడు, అతనేమో గూఢ పురుషుడిలాగా వెళ్ళాల్సిన అవసరం లేదు. గూఢ పురుషులు మాత్రం తమ ఐడెంటిటీ తెలియకుండా వెళ్తారన్నమాట. కాబట్టి అందుచేత యానము, వాహనము, పురుష పరిభావహ అన్నీ కూడా తీసుకొని ఇక్కడ పరివాపహ అనాలి, ఉండాలి. పరివావహ వచ్చింది. పరివాప అని అంటే ఏమీ లేదు, ఇదంతా కూడా మొత్తం ఏమేమి ఉండాలో పరివారము లాగా అన్నమాట. పరివాపహ అందరినీ తీసుకుని, అంటే యానము, వాహనాలు, తర్వాత పరివారం, ఎవరెవరు కావాలో వెంట వాళ్ళందరినీ తీసుకొని ప్రతిష్ఠేత, ఆ విధంగా ప్రతిష్ఠేత అంటే అంతా ఏర్పరచుకొని ఉండాలి. లేదా మనకి ఏమంటాము, ప్రతిష్ఠేత అంటే బయలుదేరాలి, అంటే బయలుదేరే ముందు ఇవన్నీ ఏర్పరచుకొని ఉండాలి. శాసనమేవం వాచ్య పరహ, ఇక్కడ పరహ ఏవం శాసనం వాచ్య అంటే ఎలా ఉంటుంది, పరహ అక్కడ ఇతడికి, అంటే మనము ఎక్కడ వెళుతున్నామో శత్రుదేశము అనక్కర్లేదు. పరహ అన్నప్పుడు ఇక్కడ విదేశము, పరదేశము అంటే సరిపోతుంది. పరదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరరాజు ఎవరైతే ఉంటారో అతనికి ఈ సవాచ్య అని చెప్తున్నాడు. ప్యాసివ్ వాయిస్ వాడతారు సంస్కృతంలో చాలా వరకు. అతనితో ఈ విధంగా మాట్లాడాలి. అతనితో శాసనం ఏవం సహవాచ్య, ఇగో ఈ విధంగా రాజశాసనం. శాసనం అంటే ఏం లేదండి, రాజు మాట అన్నమాట. శాసు అనుశిష్టం అని ఉంది కదా, రాజుగారు ఏదైతే అభిప్రాయాన్ని తను చెప్తాడో ముందు ముందు ఇక్కడ ఇందులోనే వస్తుంది మీకు. ముఖ వై రాజా, ముఖ వై రాజానహ అని ఉంది. అంటే రాజులు అంటే ఏమిటి అంటే, దూతలు అంటే ఏమిటి అంటే, దూతలు మాట్లాడే ప్రతి మాట వాక్యమే, అంటే రాజు మాట్లాడినట్టుగానే భావించాలి. దూత మాట్లాడే మాటలకి రాజు చెప్పిన దానికి తేడా అనేది ఉండదు. దూత ఏది చెప్తున్నాడో అదంతా రాజు పంపిన వర్తమానం అని భావించాలి. ఎవరైతే నిసృష్టార్థుడు ఇత్యాదులు ఉన్నాయో దానిలో అక్కడ ఏమిటి, అన్ని పవర్స్ ఇవ్వబడిన తర్వాత అక్కడ ఏదైనా చెప్పినప్పుడు సమాధానం ఏదైతే అతడు ఊహించుకొని చెప్పినా అది రాజ సమాధానంగానే చెప్పాలి. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అతనిలో ఆ ప్రాగల్భ్యము, ప్రగల్భవాక్ ఇత్యాదులు ఉన్నాయి కదా. అంటే ఏ ప్రశ్నకి ప్రత్యుత్తరం ఎలా ఉండాలి, వాళ్ళు ప్రవర్తించిన విధానానికి ఇతడి ప్రతిస్పందన ఎలా ఉండాలి అని ఇవన్నీ ఉంటాయన్నమాట. అందువల్ల ఏవం పరహ ఏవం శాసనం వాచ్య, ఇది ఇలా రాజుగారి శాసనం, రాజుగారు వర్తమానం ఇలా పంపించారు అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు సహ వక్షతి ఏవం, ఇంకా మరి అలా అతడు ఏమంటాడు అంటే, పరరాజు దగ్గర విదేశంలో ఈ మాట అక్కడి రాజుకు అందించినప్పుడు అతను ఈ మాటకి ఇలా అంటాడు, తస్య ఇదం ప్రతివాక్యం. మరి అతడు ఏం చెప్తాడో అది విని దానికి ప్రతి సమాధానం ఇలా ఇవ్వాలి. అంటే చూడండి ఎంత మెంటల్ రిహార్సల్ చెప్తున్నాడు. ఏవం అతిసంధాతవ్యం, ఈ విధంగా అనుసంధానాన్ని మనం చేసుకోవాలి.
అని ఇది అధీయానో గచ్చేత్. అధీయాన అంటే చదువుతూ అని కాదు. ఇక్కడ అలా వెళుతూ ఉన్నప్పుడు ఎంత ప్లానింగ్ ఉంటుందో చెప్తున్నాడు. ఇది నాట్ ఓన్లీ కౌటిల్యుడు చెప్పిన ఆ కాలపు దూత కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా మీకు తెలుసు, ఈ రోజుల్లో ల్యాప్టాప్లు పెట్టుకొని పని అంతా చేస్తూనే ఉంటారు, చూసుకుంటూనే ఉంటారు. ఇంకేంటి, అక్కడికి వెళుతున్నాము, సరే దిస్ మెసేజ్ వి టేక్ టు హిమ్ అండ్ వాట్ విల్ బి హిజ్ ఆన్సర్, వాట్ విల్ బి హిజ్ రియాక్షన్, ఓకే, వాట్ షుడ్ బి కౌంటర్ రియాక్షన్ టు హిమ్, అండ్ ఎలా మొత్తం పైన వీటిని మేనేజ్ చేయాలి అని ఆలోచించుకుంటూ అన్నమాట అధియాన. అంటే అది ఈ అనేది మనకు జ్ఞానార్థంలో కాబట్టి ఈ విధంగా మనస్సులో ప్లానింగ్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ గచ్చేత్ వెళ్ళాలి. ఇక్కడ అంటే అతనికి అతి సంధాతవ్యం, అతను అన్నదాన్ని అతి సంధానం ఎలా ట్యాకిల్ చెయ్యాలి అంటే అక్కడ అతను మాట్లాడిన దాన్ని దానికి తగిన సమాధానం ఎలా చెప్పాలి. ఇది ఇది అధీయానో గచ్చేత్. అటవ్యంతపాలపుర రాష్ట్ర ముఖ్యైశ్చ ప్రతి సంసర్గం గచ్చేత్. ఇక్కడ ఇంకా ఏంటి, అటు వెళ్ళిన తర్వాత అటవీ అంతపాల పుర రాష్ట్ర ముఖ్యైశ్చ ప్రతి సంసర్గం గచ్చేత్. అక్కడ మనకు అక్కడి నుంచి ఇక్కడి దాకా మనకు ఎవరెవరు ఉంటారు అంటే, మనకి ఇందాక మనము రామాయణంలో మనం మాట్లాడుకున్నట్టు గుహుడు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటవీ పాలరు. మనకి బార్డర్లలో ఈవెన్ టుడే ట్రైబల్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ట్రైబల్స్ ఏదో మన వాళ్ళు ఉద్ధరించినట్టు మాట్లాడతారు. బట్ ట్రైబల్స్ అనే వాళ్ళు వీళ్ళేదో అనుకున్నంత వెర్రిమొహాలు కాదు. వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదో మన ఈ రాజకీయ పరిజ్ఞానము, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను అనే సబ్జెక్ట్స్ ఆధునిక సాంకేతిక పదజాలంతో లేకపోవచ్చు, కానీ వాళ్ళకి తండాలు ఉంటాయి, వాళ్ళకి గుంపులు ఉంటాయి, గుంపుల్లో పెద్దవులు ఉంటారు. వాళ్ళు వచ్చే వాళ్ళను ఎవరు వస్తున్నారా, మరి కొన్ని జానపద సినిమాల్లో చూస్తారు, ఎవరు వస్తున్నారో అంత దూరం నుంచి కనుక్కుంటారు, వాడి వేష భాషలు చూస్తారు. ఇది కూడా మీకు కిష్కింధాకాండలో వానరులు, వాళ్ళందరూ వానరులు అయినప్పటికీ కూడా దూరం నుండి వస్తున్న ఇద్దరే, మరి మంది మార్బలం కూడా లేరు, ఇద్దరే మునివేషధారులై వస్తున్న రామలక్ష్మణులను చూసి ఎవరో తెలుసుకురమ్మని శంకించి పంపిస్తారు. అంటే ఏంటి అర్థము, చాలా జాగరూకతతో ఉంటారు. కొండ మీద ఉన్నారు, కొండ మీద ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దూరంగా నరులు అది మునివేషధారులు వస్తుంటే వాళ్ళకి ఆ సందేహం వచ్చి ఎవరో కనుక్కురమ్మని పంపించారు. కాబట్టి ఈ అటవీ పాలకులు ఎవరైతే ఉంటారో, ఫారెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజానికి వాళ్ళకి ఇప్పటికీ కూడా అదే ఉంది మనకి. వాళ్ళకంటూ వాళ్ళ జీవన విధానం వేరుంటుంది, వాళ్ళ 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 గ్రూప్ పరిపాలకన వేరేగా ఉంటుంది. కాబట్టి కించిత్తు వాళ్ళకి వాళ్ళు స్వేచ్ఛగానే ఉంటారు. ఈ ఏదైతే నాగరిక జనానికి ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవి అక్కడి దాకా వాళ్ళకి వర్తించేవి కావు. ఎప్పుడేదో వీళ్ళు అన్నిట్లోకి చొచ్చుకుపోయి ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే, అటవీ పాలకులు అనే వాళ్ళు కించిత్ స్వాతంత్రంతో ఉండేవాళ్ళు. ఇటు ఇటు రాజులకయో అటు రాజులతోటో ఎవరితోటో ఒకళ్ళతోటి వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ మధ్యన అనుసంధానంతో ఉండేవాళ్ళు అనమాట. అందువల్ల అటవీ పాలకులు ఎవరైతే, పాల అనేది అన్నిటికీ కూడా అటవీ పాలకులు, అంతఃపాలకులు. అక్కడ ఏంటి, ఒకటేమో సరిహద్దు ప్రాంతాల వాళ్ళు, ఒకటేమో అరణ్యం. అంటే మీరు మనం గ్రహించుకుంటే ఊరికి బార్డర్లు ఎలా ఏర్పాటు చేస్తారు, ఒక ఊరు ఒక జిల్లా అనేది అంటే మనకు తెలిసింది ఏంటంటే నదులు కానీ, హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే హుసేన్ సాగర్ మధ్యన బార్డర్ అని చెప్తారు. కాబట్టి ఒక ఊరికి మధ్యన అరణ్యం కానీ లేదా ఒక నదులు కానీ ఏవైనా వచ్చినప్పుడు అది ఒక సరిహద్దుగా ఒక ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా ఒక రాజ్యానికి అందుకే మనం చూసినట్టయితే పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్ అనేది ఎలా ఉంది అంటే, అన్నదమ్ములు ఒకే ఇంట్లో గతి లేక ఒక పెద్ద ఇంట్లో ఉంటూ
అన్నదమ్ములు వేరు కాపురాలు పెడతారు చూడండి, వేరు పడితే వాడిది గోడ ఒకటే, ఒక గోడ అడ్డం పెడతారు. వాడికి మెయిన్ ప్రాంగణం వాకిలి ఒకటే ఉంటుంది, కర్మకాలితే నుయ్యి ఒకటే ఉంటుంది. ఇటు నుంచి అటు నుంచి ఒక పెద్ద గుమ్మాన్ని, ఒక పెద్ద గుమ్మం ఉంటే పక్కన ఇంకో గుమ్మం తవ్వుకోవడం, ఇలాంటి ఉంటాయి. కాబట్టి ఇండియా పాకిస్తాన్ అని అన్నప్పుడు భరతవర్షంలోనే ఒక భాగం, అది విడి భాగం కానే కాదు. కాబట్టి మనకి అందుకనే ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అనేది మనకు పాకిస్తాన్తో ఉంది, ఇతర దేశాలతో లేదు. ఎందుకంటే మనలో ఉండి విడిపోయినారు, అన్నదమ్ములు విడిపోయినట్టుగా మాట్లాడుతూనే దాయాదులు అయిపోతారు కదా. కానీ మామూలుగా అయితే ఇతర రాజ్యం అన్నప్పుడు ఒక చిన్న అరణ్యం అన్నా ఉంటుంది అడ్డుగా. అదేవిధంగా సరిహద్దు ప్రాంతాలు, సరిహద్దు అనేది ఎట్లాగుంటుంది, సరిహద్దు పాలకులు ఉంటారు, అటవీ పాలకులు ఉంటారు. వాళ్లతోటి అదేవిధంగా పుర రాష్ట్ర ముఖ్యశ్చ, ఇక్కడ అలా వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళు అటవీ పాలకులతోనూ సరిహద్దు పాలకులతోనూ, ఆ తర్వాత మరి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే పుర ప్రముఖులతోనూ రాష్ట్ర ప్రముఖులతోనూ ప్రతి సంసర్గం గచ్చేది, వాళ్ళతో కూడా కించిత్తు సంబంధం ఏర్పరచుకోవాలి. అంటే హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్, దానికోసం వెళుతూ ఉన్నప్పుడు. ఎందుచేతనంటే ఇప్పుడు ఫ్లైట్లో వీళ్ళు ఒకరోజు ఉండడం మీకు తెలుసు కూడా, అలా వెళ్ళిన వాళ్ళు కూడా వీళ్ళని కలిసారు, వాళ్ళని కలిసారు. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఢిల్లీలో అసలైన వ్యక్తినే కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురిని కలుసుకుని వస్తారు. ఎందుచేత అంటే అందరితో టచ్లో ఉండాలి అంటారు కదా, ఇది అదనమాట. సో టచ్లో ఉండడం అనమాట. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గరని కూడా వీళ్ళందరితో టచ్లో ఉండాలి, వాళ్ళని కూడా కలుసుకోవాలి, టు బి ఆన్ సేఫ్ సైడ్. అంటే ఎవరెవరు ఎలాంటిది, మనకు రాజ్యం యొక్క విశేషాలు తెలియాలంటే వీళ్ళందరితో కొంచెం సంబంధం పరిచయం అవసరం. అనేక స్థాన యుద్ధ ప్రతిగ్రహ అపసార భూమి ఆత్మన పరస్య చ అవేక్షేత దుర్గ రాష్ట్ర ప్రమాణం సారవృత్తి గుప్తి ఛిద్రాణి చ ఉపలభేత. ఇంకా అక్కడ ఏమేం చేయాలి అంటే అనేక స్థానము. అనేక స్థానము అంటే రేపు ఎప్పుడైనా మనకి యుద్ధానికి అవసరం ఏర్పడితే అప్పుడు మనకు తెలుసు కదా ఎక్కడ నిలుపుకోవాలి, ఇప్పుడు కురుక్షేత్రంలో ఎక్కడ నిలుపుకోవాలి, ఇవన్నీ ఉండినాయి కదా. అందువల్ల సేన నిలిపేది, అనేకం అంటే ఒక మన సైన్య సమూహం అన్నమాట. కాబట్టి ఆ సేనా వాహినిని ఎక్కడ నిలపాలి, ఆ స్థానము. తర్వాత యుద్ధానికి అనువైన స్థానము. ప్రతిగ్రహ అంటే మనకి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ మీకు క్రికెట్ మ్యాచ్లో ఉన్నట్టుగానే సైన్యంలో కూడా ఎలా ఉంటుంది, అక్కడ అప్పటికప్పుడు మీరు అందుకే అని గ్రూప్స్గా చేస్తారు. అంటే మీకు ఇది మామూలుగా కూడా ఈ మోడర్న్ దీనిలో కూడా ఈవెన్ గన్స్తో ఫైట్ చేసినా కూడా ఇదంతా ఉంటుంది. అంటే ఏంటి, రిజర్వ్ ఆర్మీ ఉంటుంది, అండ్ బిఎస్ఎఫ్ అనేది ఒకటి వేరే ఉంటుంది, అండ్ డైరెక్ట్గా దానిలో ఇన్వాల్వ్ అయ్యే ఆర్మీ ఉంటుంది. కాబట్టి అక్కడ యుద్ధానికి అవసరం అనేక స్థానం, అంటే సేన నిలబడానికి, తర్వాత యుద్ధానికి ఎక్కడ నిలబడాలి, ఆ తర్వాత ప్రతిగ్రహ అంటే మనకి ఏదైతే ఒక ఎక్స్ట్రా ఫోర్స్ మనం తీసుకెళ్తామో దానికి ఉన్నటువంటి ఏదైతే స్థలము అది చూసుకోవడము. ప్రతిగ్రహ అపసార అంటే మళ్ళీ మనకు అవసరం లేదురా బాబు, అపసార అంటే అపసర అంటాం కదా, తొలగిపోవడానికి, అంటే అవసరం లేకపోయినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడానికి. ఇవన్నీ కూడా భూమి అంటే ఈ ప్రదేశాలన్నీ, అందుకనే భూమి అని బహువచనం వాడాడు. అంటే అనేక స్థానము, యుద్ధ భూమి, ప్రతిగ్రహ భూమి, అపసార భూమి, వీటన్నిటిని కూడా ఆత్మన పరస్య చ అవేక్షత. యుద్ధమే గనక వస్తే, అంటే ఇలా వెళుతూ ఉన్న దారిలో, ఎప్పుడంటే ఫ్లైట్ జర్నీ అనుకోండి, ఆ రోజుల్లో రోడ్డు కదా, రోడ్డు మార్గం కాబట్టి తమకు సంబంధించింది, అంటే తాము వెళితే తమ సేన వాహిని ఎక్కడ ఎలా ఉంచుకోవాలి, ఏమి చేయాలి అంటే చూడండి, అంటే దూత పైన ఎంత పెద్ద బాధ్యత ఉంది అనేది ఒకటి మీరు
మనము గ్రహించుకోవాలన్నమాట. అక్కడ తనది, తర్వాత పరస్య అంటే వాళ్ళు వాళ్ళకి ఎలా అంటే ఏది అసలు విచ్ ఈస్ ఎ సూటబుల్ ప్లేస్ ఫర్ ఫైట్, యుద్ధానికి అనుకూలమైన ప్రదేశం ఏది, అటు నుంచి వచ్చే సేనావాహిని ఎలా వస్తుంది, దిస్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్. ఐ థింక్ ఇట్లాంటి క్లాసెస్ ఉన్నప్పుడు, మై నాట్ మై కేస్, బట్ మీరు ఎక్కడైనా ఇలాంటి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రాబబ్లీ ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ లో వాళ్ళు చూపిస్తుంటారు కదా ఈ రోజుల్లో, మన పవర్ పాయింట్ లో వాటిలో చూపిస్తారు, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ట్రూప్స్ ఉండాలి, ఇలా ప్రొసీడ్ కావాలని చెప్తారు కదా. యాక్చువల్ గా మనకు కూడా ఈ పాఠాలు చెప్పుకునేటప్పుడు అంటే ఎప్పుడైనా రేపు మీరు కనుక చెప్పాల్సి వస్తే, నిజం చెప్పాలంటే ఈ ప్లానింగ్ ఉండాలన్నమాట. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అన్నప్పుడు మీరంటే కొంచెం ఎలివేటెడ్ గ్రూప్ పెద్దవాళ్ళు, కానీ చిన్న స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యే విధంగా కూడా మనం ఇలా అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంటే దట్ మచ్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ ఎలాంటిది అంటే అంతగా మనకు చెప్పాల్సి వస్తుంది. అందువల్ల అదంతా కూడా చూసుకోవాలి. ఆత్మన పరస్యచ అంటే తనది చూసుకోవాలి, తర్వాత శత్రురాజుది కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇంకా దుర్గ రాష్ట్ర ప్రమాణం. దుర్గము అంటే ఫోర్ట్ అన్నమాట. రాష్ట్రము అంటే యాక్చువల్గా స్టేట్ అంటే రాష్ట్రం అంటే ఈవెన్ క్యాపిటల్ సిటీ కూడా అవుతుంది, లేదా ఆ స్టేట్ కూడా అవుతుంది. కాబట్టి స్టేట్. దుర్గ అంటే నిజం చెప్పాలంటే ఫోర్టిఫికేషన్ అంటే సరిపోతుంది, అంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నమాట. ఆ దుర్గము అనే దానికి ఇతడు మన కౌటిల్యుడు కూడా చెప్తాడు, చాలా రకాల దుర్గాలని చెప్తాడు. అంటే మనకి దుర్గం అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో గోల్కొండ ఫోర్ట్ అయితే వీటిలాగా దుర్గం అంటే కన్స్ట్రక్టెడ్ ఫోర్ట్ అనుకుంటాం మనం. అలా కాదు. అది ఏమిటి అంటే చాలా 7 రకాల దుర్గాలను కూడా చెప్తాడు కౌటిల్యుడు. అంటే మనకి ధన్వన దుర్గము, ధన్వదుర్గము అంటే ధన్వన దుర్గం, ఎడారి దుర్గము, జలదుర్గము, అండ్ అదేమిటి నృదుర్గము అని రకరకాలు చెప్తాడు. అంటే ఏమిటి అంటే మనము లంక ఉందనుకోండి, అది జలదుర్గం. జలదుర్గం అంటే అక్కడ లోపల సిటీ కట్టుకోవడం అది వేరు, బట్ ఇన్యాక్సెసబుల్. అక్కడ దాని ఒరిజినల్ మీనింగ్ ఏమిటంటే, డెరివేటివ్ మీనింగ్ దుఃఖేన గమ్యతే అసౌ ఇది దుర్గ, దట్ విచ్ ఈజ్ ఇన్యాక్సెసిబుల్ ఇట్ ఈస్ కాల్డ్ దుర్గా. సో అందుకే ఫోర్టిఫైడ్ అని మనం అందరూ అంటూ ఉంటారు. అంటే ఏం లేదు, మంచి రక్షణ కలిగింది. అందువల్లనే గిరిదుర్గము అంటారు. గిరిదుర్గము అంటే మనం ఒకసారి కనుక ఈ రాణా ప్రతాప్ వీళ్ళ చూసినట్టయితే ఆ కొండల్లో ఉండేవాళ్ళు, ఆ కొండల్లో ఉండడంలో దొరకరు కదా, సో దట్ ఈస్ కాల్డ్ గిరిదుర్గం అన్నమాట. అది అంటే ఆ కొండల్లో కోనల్లో ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. అదేవిధంగా జలదుర్గం ఇంతకుముందు మీకు చెప్పాను, ఏదో రావణాసురుడి ఎడారిలో ఉన్నప్పుడు ఎడారి ప్రదేశాల నుంచి పోవాలంటే కష్టం, దాన్ని ధాన్వన దుర్గం. ఈ విధంగా చాలా రకాలు. కాబట్టి దుర్గ అంటే మనకు ఫోర్టిఫైడ్ సిటీ అనేది ఒకటి వస్తుంది, ఫోర్ట్ అనేది ఒకటి వస్తుంది, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏమిటనేది కూడా దీనిలో వస్తుంది. కాబట్టి దుర్గ రాష్ట్ర ప్రమాణం. తర్వాత సార వృత్తి అంటే ఇక్కడ ఏమిటి, సారము వృత్తి అంటే అక్కడ ఉన్నటువంటిది ఏమిటి అసలు, అంటే వాట్ ఈస్ ద మెయిన్, మనం ఏమంటాము ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్నట్టు, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ దేర్ లైవ్లీహుడ్, వృత్తి, ప్రొఫెషన్. అంటే అక్కడ ప్రధానమైన ఇదంతా కూడా మళ్ళీ ఎందుకు అంటే, మీకు ఇంత స్లోగా టైం ఎందుకు పడుతుంది అంటే, ఇవన్నీ తెలుసుకోవడము ద్వారానే ఇప్పుడు ఇవాళే వచ్చిందిగా మనకి ఆ దానిలో ఏదో జలాలను ఆపేస్తారు ఇత్యాదులు. అంటే ఏదైతే మనకి వాళ్ళ యొక్క ఆయువు పట్టు అంటాం, వాళ్ళకి అత్యవసరమైనది ఏదైతే ఉంటుందో, మీకు మాఘంలో కూడా నేను చెప్పాను అక్కడ ఎలా అది ఏదైతే కోటలోకి వెళ్ళే ఆహార వివిధాసార వృత్తి అవన్నీ ఉన్నాయి, ఆపాలి అని చెప్పేసి మాఘంలో చదువుకున్నారు.
కోటలోకి వెళ్ళే ఆహార ధాన్యాలు వాటిని అందులో నుంచి బయటకు వచ్చే వాళ్ళని రాకపోకలను ఆపివేసి ఉంచి కోటను ముట్టడించాలి అని ఉంది. అంటే ఏమిటి? కోటను ముట్టడిస్తే మీరు చరిత్ర మనం చదువుకునే ఉన్నాం. ఏమని అంటే ఒక 6 నెలలు పోరాడతారు, 2 నెలలు పోరాడతారు. ఎప్పుడైతే కంప్లీట్గా మనకు ఆ మధ్యన అయ్యింది కదా, ఇజ్రాయిల్ అయినప్పుడు కుయ్యలు రాకపోవడము, మరొకటి రాకపోవడము అయ్యేటప్పటికి ఏమవుతుంది? చాలా ఇబ్బందులు. అవన్నీ మీరు కరెంట్ అఫైర్స్లో కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళకి అత్యవసరమైంది ఏంటి, అక్కడ ప్రొఫెషన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని గుప్తి ఛిద్రాణి అక్కడ ఏమిటి, గుప్తి అంటే ఏమిటి, అసలు వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్, ఆ సీక్రెట్ ఏమేమి ఉంది అక్కడ, అది ఛిద్రాణి. తర్వాత లూప్ హోల్స్, అక్కడ ఉన్నటువంటి లోపాలేంటి, అంటే రంధ్రాలు ఏమిటి అంటాం కదా మనం. సో వాటిని కూడా ఉపలభ్యత, ఈ సమాచారం అంతా కూడా సంపాదించుకోవాలి. ఇది దూత యొక్క కర్తవ్యము. అలా వెళ్ళిపోవడం కాదు. వెళ్తూ ఉన్నాడు అంటే సగం గూఢచారి పని అవుతుంది. అలా వెళుతూ వెళుతూ పరిశీలిస్తూ, ఎందుకంటే మీరు అమాత్య సంపదోపేత అన్నప్పుడు ఎంత ఇంటలెక్చువల్ అయి ఉండాలి అనేది చూసుకుంటే, నిజంగా మన అదృష్టవశాత్తు మన హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో కూడా ఆయా పదవులను అంటే విదేశాంగ శాఖను నిర్వహించిన మహామహులను కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఇప్పుడు మనకి ఎంత హాయి అంటే వాళ్ళ సంగతి నిజంగా మనకు పరిచయం లేకపోయినా అర్థశాస్త్రం చదివిన తర్వాత, అమ్మో వీళ్ళు ఇంత దీన్ని దూతగా వ్యవహరించారంటే వాళ్ళు ఎంత మేధావులై ఉంటారు అని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దూత బాధ్యత అనేది ఎంతగా ఉంటుంది అనేది మనలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు. తెలుస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఏదో దూత చాలా ఇంటెలిజెంట్ అయి ఉంటాడు, మేనేజర్స్ అంటాం. కానీ దూత బాధ్యత నిర్వహణలో ఎన్ని ఎన్ని అవసరమవుతాయి, ఏ రకంగా వాళ్ళు ఆ సమయానుకూలంగా వ్యవహరించాలి అనేది మనకు దీన్ని బట్టి స్థాళికులాక న్యాయంగా తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఉంది చూడండి, ఈ పారాగ్రాఫ్ చదివి నేను ఆపి. పరాధిష్టానమనుజ్ఞాత ప్రవిశేత్. పర అధిష్టానం, ఆ ఇతరుల అధిష్టానం, ఇతరుల ఆఫీస్కి, కార్యాలయానికి, వాళ్ళ ఏమంటాము సభా మందిరానికి అనుజ్ఞాత ప్రవిశేత్, అనుమతి తీసుకుని ప్రవేశించాలి. నేను ఫలానా దేశపు రాయబారిని అనగానే వాళ్ళు చక్కగా రాయబారిని సగౌరవంగానే తీసుకుని వెళతారు, ఆసనం చూపిస్తారు, ప్రవేశించాలి. ఇక్కడ ప్రవేశించిన తర్వాత శాసనం చ యథోక్తం బ్రూయాత్ ప్రాణాబాధేపి దృష్టే. శాసనము కూడా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలి. ఒకవేళ తనకి ప్రాణాపాయము, ప్రాణ సంకటం ఏర్పడుతుంది అనిపించినా కూడా శాసనాన్ని మాత్రం ఎలా ఉందో అలా చెప్పాలి. ఎందుచేత అంటే ప్రాణాలకి హాని కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో, అంటే ఇదే వచ్చాడు వీడు ఏం చేస్తాడు అని వాళ్ళు చంపడానికి పోతే కూడా, ఎందుచేతనంటే రాజశాసనము చదివిన తర్వాత దాని ఇంపాక్ట్ వేరే ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు, పళ్ళునూరుతూ ఉంటారు, ఏదో కౌరవాదుల్లాగా ఉన్నప్పటికీ కూడా ఈ రాజు అంటే ఇంకోటి మీకు ఇక్కడ ఇంకా ముందుకు కనెక్టివిటీ, అర్థశాస్త్రంలో ఒక్కొక్క చాప్టర్ ఇంటర్లింక్ అయి ఉంటుంది. మనకు శాసనాధికార అని వస్తుంది తర్వాత. అంటే శాసనాలు అనేవి ఎలా ఉండాలి, అంటే లేఖలు అనేవి ఎలా ఉండాలి అనేది బ్యూటిఫుల్ చాప్టర్ ఉంది మనకు. అది అందుకని అక్కడే చెప్పుకోవచ్చు. అంటే శాసనం ఒకటి రాయబారం పంపుతూ ఉన్నప్పుడు కూడా రాయబారం ఎలా పంపాలి అనేది కూడా కౌటిల్యుడు చెప్పాడు. కాబట్టి రాయబారము కూడా ఎలాంటి దేశానికి పంపుతున్నాము, ఏ వ్యక్తికి పంపుతున్నాము, విరోధం ఉన్న వ్యక్తి దగ్గర పంపుతున్నామా, లేదా కొత్తగా స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి పంపుతున్నామా, ఇలా వెరైటీస్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ కరెస్పాండెన్స్ ఈనాటికి కూడా ఉంటుంది. అందువల్లనే మీకు డ్రాఫ్టింగ్ అనేది ఏదైతే ఉంటుందో, లెటర్ డ్రాఫ్టింగ్ సామాన్యులు చెయ్యరు. దానికి ఇప్పుడు మీరన్న
ఒక పిఎం మాట్లాడినా, సీఎం మాట్లాడినా కొన్ని ఏదో ఎక్స్టెంపో ఇలా అలా అని జనరల్గా మాట్లాడచ్చు ప్రవచనకారుల లాగా. అది చేస్తాం, ఇది చేస్తాం. కానీ ఒక పాలసీ కానీ ఒక ఒక ఎసెన్స్ఫుల్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ఫైన్ డ్రాఫ్ట్ చేసేటువంటి ఆఫీసర్స్ ఉంటారు. అద్భుతంగా రాసి ఇచ్చిన దాన్ని పట్టుకునే వీళ్ళు మాట్లాడతారు. కనీసం బట్టి కొట్టన్నా మాట్లాడాల్సి వస్తుంది కానీ యాజ్ ఇట్ ఈస్ కాదు. కాబట్టి ఇక్కడ రాయబారి అనే అతనికి ఏంటి, దూతకు అతనికి అవన్నీ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి, ఎందుచేతనంటే అమాత్య సంపదలు అన్నీ ఉన్నాయి కదా, అతను చెప్పండి గ్రహించేవాడు అన్నీ ఉన్నాయి కాబట్టి అసలు పర్ఫెక్ట్ ఏదైతే శాసనం ఉంటో తీసుకెళ్తాడు. కాబట్టి తీసుకెళ్ళి దానిలో ఎలా ఉన్నా కూడా చదువుతూ ఉంటే ఆంజనేయుడు మాట్లాడుతూ ఉంటే రావణాసురుడి ముఖ కవళికలు మారిపోతున్నట్టుగా మారిపోతుంటే ఓహో ప్రాణానికి ప్రాణాపాయం ఉందేమో అనిపించినా అక్కడ నిబ్బరంగా ఉండాలి. అక్కడ ఏమాత్రం పానిక్ అవ్వడానికి వీల్లేదు. అందువల్ల దృష్టి అప్పుడు చెప్పాలి. పరస్య ఇక్కడ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. పరస్య వాచి వక్త్రే దృష్ట్యాం చ ప్రసాదం వాక్య పూజనం ఇష్ట పరిప్రశ్నం గుణకథా సంగం ఆసనం సత్కారం ఇష్టేషు స్మరణం విశ్వాసగమనం చ లక్షయేత్ తుష్టస్య విపరీతం అతుష్టస్య తం బ్రూయాత్. ఇక్కడ నేను చెప్పాను కదా, ద్యూతముఖ వై రాజానః త్వం చాన్యే చ తస్మాత్ ఉద్యతేష్వపి శస్త్రేషు యథోక్తం వక్తారః తేషాం అంతావసాయినోప్యవధ్యాః ఇమంగ పునర్బ్రాహ్మణాః పరస్య ఏతద్ వాక్యం ఏష దూతధర్మః ఇతి. ఇంత పెద్దగా ఉంది చూడండి. చక్కగా ఇంటికి వెళ్ళాక కూడా మాట చదువుకోవచ్చు. ఇక్కడ సరే సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాత అక్కడ ఏ రాజు దగ్గరికి అయితే వెళ్ళాడో అతను మన పట్ల సుహృద్భావంతో ఉన్నాడా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సుహృద్భావంతో లేడా అనేది ఇక్కడ నిజం చెప్పాలంటే నాట్ ఓన్లీ లైక్ విదేశాంగ రాయబారి అనేది కాదు. ఎక్కడ నెగోషియేషన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడైనా అందులో ఈ రోజుల్లో ఈ కార్పొరేట్ వాటిల్లో వీటిల్లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడ ఒక ప్రపోజల్ తీసుకుని వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఏమిటి అనేది తెలుసుకోవడం. దిస్ ఇస్ రియల్గా చెప్పాలంటే ఇందులో కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా ఒక జనరల్ ఒక స్టడీ లాగా, జనరల్ అబ్జర్వేషన్స్ లాగా కనుక మనం ఒక రాస్తే అది సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది అంటే చాలా ఉపయోగపడుతుంది, ఎక్కడైనా కానివ్వండి. అందువల్ల ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎప్పుడైతే ఇది చెప్తారో అప్పుడు పరస్య అక్కడ ఏదైతే ఎదుట ఉన్నాడో మన సమాధానం మన రాయబారం ఎవరికైతే చెప్పబడుతుందో వాళ్ళ వాచి మాటల్లో, వక్త్రే ముఖంలో, దృష్ట్యాంచ ప్రసాదం అంటే వాళ్ళ మాటల్లో ఏముంది, ఆదరణ ఉందా, నిరాదరణ ఉందా, తిరస్కార బుద్ధి ఉందా, అది. వక్త్రే ముఖంలో, ముఖ కవళికల్లో ప్రసన్నత ఉందా, చిరాకు ఉందా, పరాకు ఉందా. దృష్ట్యాంచ ప్రసాదం దృష్టిలో ఒక రకమైన ప్రసన్నత ఉందా, లేకపోతే అసహనం కనబడుతుందా. వాక్య పూజనం చక్కగా ఆ మాట్లాడే పద్ధతి, మంచిగా వాక్యాలు మాట్లాడుతున్నారా, మంచిగా మాట్లాడుతున్నారా లేదా. ఇష్ట పరిప్రశ్నం అంటే చక్కగా, పరిప్రశ్న అంటే మామూలుగా మనము సమాధానం ప్రతి సమాధానం అంటాం కదా, ఆ వేసే ప్రశ్నలు చక్కగానే అడుగుతున్నారా, ఏదైనా అడిగినప్పుడు కూడా ప్రశ్నించే విధానం ఎలా ఉంది. గుణకథా సంఘం గుణాలను గూర్చి అంటే ఇక్కడి రాజు అక్కడి రాజు ఏమిటి, ఎలాంటి వాళ్ళు ఏమిటి అనేది మాట్లాడుతున్నప్పుడు. ఆసనం చక్కగా ఎక్కడో దూరంగా కాకుండా సమీపంగా, అంటే మాటలకి
అక్కడ ఏమాత్రం అడ్డు లేకుండా ఉండేటట్టుగా తమ సమీపంలో కూర్చోబెట్టుకోవడంలో ఒక ఇది చూస్తారు కదా, ఆదరణ కనబడదు. కాబట్టి ఆసన్నంగా అంటే చాలా దాపులని దగ్గరగానే కూర్చోబెట్టుకున్నారా. సత్కారం ఇంకా చూపించే సత్కారము. ఇష్టేషు స్మరణం, కొన్ని ఒక కామన్ మెమొరీస్ అంటే ఇష్టేషు స్మరణం, ఇష్టమైన వాళ్ళని గురించి మాట్లాడడం. అంటే ఇక్కడి రాజు పట్ల ఒకవేళ ఇష్టం ఉంటే వీళ్ళ వాళ్ళు లేదా వీళ్ళ పాతకాలం వాళ్ళ యొక్క పూర్వులను గురించో ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చే మంచి మాట. విశ్వాస గమనంచ లక్ష్యేతు తుష్టస్య. విశ్వాస గమనం, అతనిలో ఒక అంటే మన పట్ల మనం మాట్లాడుతున్న మాటల పట్ల శ్రద్ధ ఉంది, ఒక విశ్వాసం ఉంది అనేది అది ఎవరిని తుష్టస్య లక్ష్యేత్. నిజంగానే గనక ఇది తుష్టస్య లక్షణాన్ని కాని అని గనక మనం ప్రశ్నించుకున్నట్టయితే, తుష్టస్య ఏమిటి? నిజంగా మన రాయబారము చేత కానీ మన రాక చేత కానీ ఆ ఎదుటి వ్యక్తి ప్రసన్నుడైతే, అది మీకు ఇందాక చెప్పినట్టు రాజు కావచ్చు ఇతర వ్యక్తి ప్రసన్నుడైతే అప్పుడు మాటలో ముఖ కవళికల్లో అంటే వాచి వక్త్రే ఆ తర్వాత చూపుల మాటల్లో ముఖ కవళికల్లో చూపుల్లో అన్నిట్లో కూడా ప్రసన్నత ఉంటుంది. ఆ ప్రసన్నత అదే విధంగా ఇంకా మిగతా లక్షణాలు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా వాక్య పూజనం. ఆ ప్రసన్నత వల్ల చక్కగా మాట్లాడతారు, ఆప్యాయంగా మాట్లాడతారు, ఆదరపూర్వకంగా మాట్లాడతారు. అదే విధంగా ఇష్టపరిప్రశ్నం, మంచి విషయాలని చక్కదాన్నే మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత విశ్వాస సరే ఇష్ట గుణకథా సంఘం, ఆసన్నం ఆసనం చెప్పాను కదా. రాజుగారిని గూర్చి ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని ప్రశంసించి, అవును మాకు ఆత్మీయులు, చాలా ఉత్తముడు, పరాక్రముడు ఇత్యాదులు అన్నమాట. ఆ తర్వాత పక్కనే ఆసనం. ఇవన్నీ కూడా మనము ఎవరిలో కనబడతాయి అంటే వీటన్నింటిని బట్టి ఇతడు మనకు సుముఖంగా ఉన్నాడు, అనుకూలుడుగా ఉన్నాడు అని గ్రహించవచ్చు. ఇంకా ఏం చెప్తున్నాడు? విపరీతం అతుష్టస్య. మనం చూస్తూనే దుర్యోధనుడే గుర్తొస్తుంటాడు. ఒకవేళ గనక మనం చెప్పేది ఏది అతనికి నచ్చే ప్రసక్తే లేనప్పుడు అన్నీ కూడా విపరీతంగా ఉంటాయి. మాట విపరీతం, ముఖ కవళికలు విపరీతం, చూపు విపరీతం, అన్నీ కూడా ఆసనం అసలు ఆఫరే చేయకపోవచ్చు, నిలబెట్టే మాట్లాడవచ్చు, లేదా ఏదో అని చెప్పేసి ఆసనం. సో అందువల్ల తుష్టస్య లక్షణాన్ని ఏతాని భిన్నాన్ని అతుష్టస్య. ఇది అంతా కూడా దూత గ్రహించుకోవాలి, పరిశీలించాలి. ఆ తర్వాత ఆయన ఎలాంటి వాడైనా ఇలా చెప్పాలి. ఏమని? దూతముఖావై రాజానః త్వంచ అన్యేచ. ఇక్కడ రాజులు దూతముఖావై రాజానః, రాజులు ఏమిటి అంటే దూతలే తమ ముఖంగా కలిగిన వాళ్ళు. అంటే ఏమిటి? దూతలు మాట్లాడేదే రాజులు మాట్లాడినట్టుగా అవుతుంది. రాజులంటే కేవలం మా రాజువే కాదు, నీవైనా అంతే. అంటే నీవు ఏది మాట్లాడినా నీ నీ అభిప్రాయాన్ని నీ దూత చెప్తాడు. ఇతర రాజులకు కూడా అంతే. ఆ సర్వేపి రాజానః దూతముఖాః. అందరు రాజులు తమ రాయబారులతో తమ మాటలనే పంపిస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? తస్మాత్ ఉద్యతేష్వపి శస్త్రేషు యథోక్తం వక్తారః తేషాం అంతావసాయినోపి అవధ్యాః. కాబట్టి ఇక్కడ ఆయుధాలను లేవనెత్తి, అంటే మనకు చూసాం కదా కృష్ణుడి పైకి వచ్చినట్టుగానే ఏదో ఆయుధాలను ఎత్తి దండించడానికో లేదా హతమార్చడానికో సిద్ధంగా ఉన్నా చెప్పాల్సిందే. చివరి దాకా తమ అభిప్రాయం అంతా అయ్యేదాకా చెప్పాల్సిందే. కాబట్టి తేషాం అంతావసాయినో అపి అవధ్యాః. అంత అది చెప్పిన యథోక్తం వక్తారః, ఎలా ఉందో రాజుగారి మాట అలాగే చెప్తారు. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు అలాంటి దూతలను ఎప్పుడూ కూడా ఆ
వాళ్ళని అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ అంత్యజులు అన్నాడు, అంతావసాయనం అంటే అంత్యజులు అనేది గురుగారు రాశారు, అది అనుకోను కానీ మొత్తం పైన ఏదైనా అంటే మామూలు వాడైనా కూడా అవధ్యాహ వధించకూడదు. అంటే ఇక్కడ క్యాస్ట్ లిస్ట్ సంబంధం లేదు, అతను ఎలాంటి వాడైనా కూడా ఆయ ఆయుధాలు ఎత్తి చెబుతున్నప్పటికీ కూడా రాజుగారి మాటను చెప్తాడు. అతను సొంతంగా తన అభిప్రాయం చెప్పడు కాబట్టి ఎవరిని కూడా చంపకూడదు. కిమంగ పునర్బ్రాహ్మణా. సరే, బ్రాహ్మణులు అంటే ఇక్కడ మనం మామూలుగా కనుక మోడర్న్గా అప్లై చేసుకున్నట్టయితే అసలు బ్రాహ్మణులు అంటే మామూలుగా ఈ రోజుల్లో బ్రాహ్మణులకి ఆ రోజుల్లో బ్రాహ్మణులకి తేడా ఉంది. మహామేధావులు. ఇప్పుడు మామూలుగా రాయబారాన్ని, ఎందుకంటే ఇన్ని రకాల రాయబారాలు ఉన్నారు కదా, రాయబారాలు మామూలుగా తీసుకెళ్లే వాళ్ళని కూడా చంపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు అనేది విభీషణుడు అందుకే ఆంజనేయ స్వామిని కాపాడుతాడు. అందువల్ల కిమంగ కిమంగ అంగ అనేది ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇంక బ్రాహ్మణులను గురించి ఇంకా ఏం చెప్పాలి అంటే బ్రాహ్మణులను ఎప్పుడూ కూడా వధించకూడదు. అంటే బ్రాహ్మణులు అనేది ఆ రోజుల్లో మేధావి వర్గం. వీళ్ళేదో మనము ఈ రోజుల్లో మనం మాటలు వింటూ ఉన్నట్టయితే మామూలుగా అగ్రవర్ణాలు వీళ్ళేదో అనుకుంటారు. అగ్రవర్ణము లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను గురించి మనం ఏ విధంగా మాట్లాడతాము, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ గొప్పవాళ్ళు ఇంటెలెక్చువల్స్ అని మాట్లాడితే అందులో కూడా భ్రష్టు పట్టిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా బ్రాహ్మణులు అగ్రేసర్లు అగ్రవర్ణాలు అని మాట్లాడితే వాళ్ళలో భ్రష్టు పట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం కాలానుగుణంగా గనక చర్చించాల్సి వస్తే మామూలు వాళ్ళనైనా అసలు సంహరించనే కూడదు, ఇంకా మహామేధావులైనటువంటి వాళ్ళని అసలు హతమార్చడం అనే ప్రక్రియ చేపట్టనే కూడదు. ఎందుచేత అంటే పరస్య ఏతద్ వాక్యం, ఇది మా మాట కాదు, నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో ఇది నా మాట కాదు, ఏష దూత ధర్మ, ఇది నేను దూతగా చెప్తున్నాను, అంతేకాని ఇది నా అభిప్రాయం కాదు, నేను మాట్లాడేది కాదు, మా రాజుగారు ఏది చెప్పారో అది చెప్తున్నాను, కాబట్టి ఇంకా అసలు ఈ వధ అనేది కూడదు అని ఇలా ఇలా అంటూ ఉండాలి అని చెప్పి దూత యొక్క ధర్మాలు, దూత యొక్క లక్షణాలు ఇందులో చెప్పారనమాట. ఎందుకంటే బ్రాహ్మణ అనగానే మనకి ఎంతసేపు డిస్కషన్ వస్తుంది, అలాని కాదు. బ్రాహ్మణులు అనేవాళ్ళు ఆ రోజుల్లో విద్యాధికులు. ఎందుచేతనంటే అది కూడా విశేషించి మనం కనుక చెప్పాను కదా, కాంటెక్స్ట్ వైజ్ మనం తీసుకున్నట్టయితే విశేషించి ఆ రాజ్యాంగంలో ఉన్న వాళ్ళని కనుక మీరు చూసినట్టయితే అమాత్యులు తీసుకున్నా, మంత్రి తీసుకున్నా, పురోహితుడు తీసుకున్నా, ఇప్పుడు సుమంత్రుడు ఇత్యాదుల గురించి చెప్తారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే కేవలము జన్మనా జాయతే శూద్ర సంస్కార ద్విజ ఉచ్యతే అన్నట్టు కాకుండా జన్మనా సంస్కారం ఉన్నవాళ్ళు, తర్వాత క్రియ ద్వారా సంస్కారం ఉన్నవాళ్ళు, తర్వాత శాస్త్రాలను అవపోసన పట్టిన వాళ్ళు. అన్ని శాస్త్రాలు మనం అందులో చూసాం కదా, అన్వీక్షకి త్రయీ వార్త దండనీతిశ్చైతి. వాళ్ళకి వేదం త్రయీ వచ్చును, త్రయీతో పాటు అన్వీక్షకి అయితే సరే సరే అందరికీ వచ్చేది, అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి లేకుండా వీళ్ళు రాజ్యంలోకి ఎందుకు వస్తారు? కాబట్టి ఇలాంటి చెప్పాను కదా, నేను మీకు ఎప్పుడు అసమానం ఐఏఎస్ ఐపీఎస్ చెప్పడానికి కూడా కారణం అదే. లా అనేది వాళ్ళకు తెలిసి ఉంటుంది. లా తెలియకపోతే ఐఏఎస్ లాభం లేదు, లా తెలియకపోతే ఐపీఎస్ కాలేడు. కాబట్టి మీకు ఏవైతే ఇంపార్టెంట్ ఎందుకు అంటే లా అనేది మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉంటుందో సోషల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ దండనీతి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా. చట్టం అనేది తెలియకపోతే ఒక ప్రిన్సిపాల్ స్కూల్ని మేనేజ్ చేయలేడు, ఒక గృహస్థుడు ఇంటిని మేనేజ్ చేయలేడు. ఎవ్రీ వన్ షుడ్ నో. ఆ తర్వాత ఆ పిల్లలు కూడా తప్పు చేస్తే నాన్నగారు కోప్పడతారు అనేది కూడా లా. మన లా అంటే ఏదో లా కాలేజీకి వెళ్ళి చదవడం కాదు, నియమాలు ఏవైతే ఉన్నాయో నియమోల్లంఘనం అనేది అయితే ఉంటుందో అది అపరాధం. నియమాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆల్ ద నియమాలు ఇవన్నీ కూడా కమ్ అండర్ మన లా అండ్ ఆర్డర్ అని మనం మాట్లాడతాం కదా.
ఆర్డర్, ఒక నియమం అన్నమాట. లా అనేది మనకు పుస్తకస్థం చేసింది మాత్రమే లా కాదు. లా అనేది ఏదైతే మామూలుగా లోక వ్యవహారంలో ఉంటుందో అది ఒక దగ్గర అందరికీ తెలియడానికి, దేనికి ఏదో విపులంగా తెలియడానికి గ్రంథస్థం చేయబడింది. గ్రంథస్థము అవునా కాదా అంటే వేదాల నుంచి ఉంది కాబట్టి గ్రంథస్థం అయినా ఉందిలా, గ్రంథస్థం కాకుండా ఉన్నదన్నమాట. అందువలన ఆ విధంగా అని తెలిసి ఉంటేనే దానిలోకి వస్తారు కాబట్టి బ్రాహ్మణుడు అని ప్రత్యేకించి కౌటిల్యుడు చెప్పాడు. అంతేగాని కౌటిల్యుడు బ్రాహ్మణుడు కదా అని, అసలు బ్రాహ్మణులు అంటే ఆ రోజుల్లో టెర్మినాలజీనే డిఫరెంట్. అది మీరు కొంచెం మీ అంటే మనం అందరం కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. అలర్ట్గా లేవనుకోండి ప్రాబ్లం అయిపోతుంది. అందువల్ల ఐఎమ్ స్టాపింగ్ ద